చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకి వెళ్ళిపోయారు. ఫైనాన్స్ కంపెనీలు ఒత్తిళ్లు భరించలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ మా ఆటో డ్రైవర్ ఒక అతనికి బీపీ ఇదయ్యి ఇవాళ బొలినేనిలో జాయిన్ అయ్యాడు. బహుశా రేపు ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. అందువల్ల అంతటి స్థితికి ఇవాళ మోటార్ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రధానమైన రవాణా రంగం ఆటో డ్రైవర్స్. ఆటోలు పూర్తి స్థాయిలో నష్టపోయే ఇవాళ ఆయన ఇచ్చేటువంటి 15,000 రూపాయలు ఎందుకు కొనగలరు, ఎందుకు సరిపో. ఇవాళ ఆయన అలాగే ఏటీఎస్ పెట్టారు, అక్కడ మమ్మల్ని ఇచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఇదే విధానం కొనసాగిస్తున్నాడు. అప్పుడు కూడా నేషనల్ హైవే ఎక్కకూడదని చెప్పి జీవో ఇచ్చింది ఆయనే. అంతకుముందు టోల్ గేట్స్ దగ్గర ఫీజు వసూలు చేయమన్నది ఆయనే. ఇలాగ అన్ని రకాలుగా మరి మోటార్ రంగం మీద ఆయన మరి ఎందుకు కక్ష కట్టారో తెలియదు. కానీ ఇవాళ ప్రధానమైనటువంటి ఈ రవాణా రంగాన్ని కుదేలైపోయేటువంటి పరిస్థితి, దాంట్ మీద లక్షలాది మంది ఇవాళ స్టేట్ వైడ్ ఇవాళ చాలా దీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నారని మాత్రం ఒకసారి తెలియజేస్తున్నాను. ఈ పండక్కి 15,000 రూపాయలు వేస్తానన్నారు. దానికి కూడా అనేక రకాలైనటువంటి ఆంక్షలు పెట్టారు. 300 యూనిట్ల కంటే మించి వెళ్ళటానికి వీల్లేదు వాహన మిత్ర. అలాగే వాళ్ళు పూర్తిగా డ్రైవర్లు కాదు, ఓనర్ కమ్ డ్రైవర్కి ఇస్తాము. ఇలా చాలా రకాలైనటువంటి ఆంక్షలు పెట్టారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇచ్చినటువంటి వాళ్ళలో సగం మందికి కూడా ఇవాళ వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. అందువల్ల మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒకసారి సీఎం గారు కాబట్టి లేదండి, అది కూడా లేదండి. ఏం లేదు సార్. అంటే మేము అనేది ఏంటంటే మళ్ళీ ఒకసారి దీని యొక్క ఆర్థిక పరిస్థితులు, ఆటో డ్రైవర్ల యొక్క బతుకులను ఆలోచించుకుని ఆయన ఒకసారి పునరాలోచించాలని మాత్రం మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఏం చేసినా ఆయన చేసే పరిస్థితి లేదు. ధర్నాలు చేసినా, రాస్తారోకోలు చేసినా, లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేసినా అసలు దాని మీద ఉన్న చర్మం కూడా ఏమీ ఇదవట్లేదు. అందువల్ల ఆయనే పునరాలోచించాలి. అదేనండి, మేము తీసేయమని ఏం చెప్పట్లేదు సార్. మా దానికి ఉన్నటువంటి దీంట్లోనే ఆయన పునరాలోచించుకోవాలి అంతే. నెల కనీసం మినిమం ఒక 5,000 రూపాయలైనా ఆ డ్రైవర్లకు వేస్తే వాళ్ళు కాస్తంత ఇదవుతారు సార్. ఫైనాన్స్ కట్టుకోరు సార్. ఆ ఫైనాన్స్ కంపెనీలు ఎలా ఉన్నాయంటే ఒక్క రోజు లేట్ అయినా 2 రోజులు లేట్ అయినా దానికి ఓడీలు వేసేస్తున్నారు. అసలు అవి కూడా కట్టుకోలేని పరిస్థితులు. ఇవాళ అతను ఆ బీపీ ఇదయ్యి మెదడులో రక్త నాళాలు దెబ్బతింటానికి గల ప్రధాన కారణం ఫైనాన్స్ కంపెనీలు.